ఆంధ్రప్రదేశ్‌లోని పెన్షన్‌లు తీసుకుంటున్న పెన్షన్‌దారులు మా యొక్క జీతాలనేది ఎప్పుడు ఇస్తారు? అదేవిధంగా కొత్తగా దరఖాస్తులనేది ఎప్పుడు చేసుకోవాలి? కొత్త పెన్షన్‌లనేది ఎప్పుడు వస్తాయనేసి చాలామంది పెన్షన్‌దారులైతే అడగడం జరుగుతుంది. అలాంటి వారి కోసం ఈ వీడియోలో చాలా చక్కగా ప్రతి ఒక్క పెన్షన్‌దారులకు జీతాలు, కొత్త పెన్షన్‌లు సంబంధించిన తాజా అప్డేట్స్‌నైతే ఈ వీడియోలో నేనైతే మీకు చెప్పడం జరుగుతుంది. దయచేసి వీడియోని లాస్ట్ వరకు చూడండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్క పెన్షన్‌దారులు కంపల్సరీగా వీడియోనైతే లైక్ చేయండి. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అనేది వీడియోలో ఉంటుంది. కొత్త పెన్షన్లు మరియు ఈ నెల పెన్షన్‌లకి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే వీడియోలో మనమైతే చూద్దాం. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కంపల్సరీగా వీడియోని లైక్ చేయండి. ఇలాంటి చక్కటి ఆంధ్రప్రదేశ్ పెన్షన్ పథకానికి సంబంధించిన తాజా అప్డేట్స్ మరియు చక్కటి జెన్యూన్ వీడియోస్ కోసం మన ఛానల్‌ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన కనిపించే బెల్ సింబల్ క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి. నేను పోస్ట్ చేసే పెన్షన్‌కి సంబంధించిన ప్రతి ఒక్క వీడియో వెంటనే మీ మొబైల్‌కి అయితే రావడం జరుగుతుంది. ముందుగా మనము ఫిబ్రవరి నెల జీతాలు, అది ఈ పెన్షన్ జీతాలు మనం చూసుకున్నట్టయితే శనివారం 1వ తేదీ ఉదయం 6 గంటల నుండి ఆధార్ కార్డుతో సిద్ధంగా ఉంటే మీ గ్రామ వార్డు సచివాలయాల్లో పనిచేసే అధికారులనేది మీ సమీపంలో మీ దగ్గరికి వచ్చేసి ఉదయం 6 గంటల నుండి ఫిబ్రవరి నెల జీతాలైతే ఇవ్వడం జరుగుతుంది. శనివారం రోజు ఉదయం 6 గంటల నుండి. నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే కొత్త పెన్షన్లకు సంబంధించిన దరఖాస్తులు ఎప్పటి నుండి మనం చేసుకోవాలి, డేట్స్ అనేది ఎప్పటి నుండి మనకైతే ఇవ్వడం జరిగిందో, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ కొత్త పెన్షన్దారులకు సంబంధించి ఎటువంటి అప్డేట్స్ అనేది తీసుకొచ్చిందో వీడియోలో మనమైతే చక్కగా చూద్దాం. వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఏపీలో కూటమి ప్రభుత్వం వచ్చి 8 నెలలు అయిపోయింది. గత ఏప్రిల్ నుంచి పెన్షన్లు అనేది ఇస్తున్న ప్రభుత్వం ఇప్పటి వరకు కొత్త పెన్షన్లు జారీ చేయలేదు. దీనికి భారీ ప్లాన్ అయితే రెడీ చేయడం జరిగింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. దానికంటే ముందు సో ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్లోని కూటమి ప్రభుత్వం ముందు మరో పెద్ద సవాల్ అయితే ఉంది. దాదాపుగా 19 నెలలుగా కొత్త పెన్షన్లు అనేది లేవు. కూటమి ప్రభుత్వం వచ్చినాక పాలనపై పట్టయితే సాధించేందుకు కొంత టైం అయితే పట్టింది. ఇప్పుడు అన్నీ సెట్ అవుతున్నాయి. సో ఫ్రెండ్స్, అందువల్ల కొత్త పెన్షన్లు ఇచ్చేందుకు కూడా ప్రభుత్వం ప్లాన్ అయితే రెడీ చేసింది. డిసెంబర్లోనే కొత్త పెన్షన్లు అనేది ఇవ్వాలనేసి అనుకున్న సరిగ్గా అదే సమయానికి అనర్హులు పెన్షన్ అనేది పొందుతున్నారనేసి తెరపైకైతే రావడం జరిగింది. సో ఫ్రెండ్స్, అనర్హుల పెన్షన్లు అనేది అర్హుల జాబితా నుండి తొలగించి వారి ప్లేస్లోని కొత్తగా దరఖాస్తులు అనేది చేసుకున్న పెన్షన్దారుల వారి యొక్క పేర్లు అనేది అర్హుల జాబితాలోని ఇవ్వాలనేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది. తాజా అంచనాల ప్రకారం ఏప్రిల్ నెలలోని కొత్త పెన్షన్ దరఖాస్తులు ఆహ్వానించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఎందుకంటే ఏప్రిల్ నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం కాబట్టి అన్నీ పక్కగా ఉండేలా ప్రభుత్వం అయితే ప్లాన్ చేసుకుంటుంది. అందుకే ఏప్రిల్ తర్వాత నుంచే రైతులకు అన్నదాత సుఖీభవ, తల్లులకు తల్లికి వందనం వంటి కీలక పథకాలు ప్రారంభించబోతుంది. అలాగే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కూడా తేవాలనుకుంటుంది. ఇక మార్చిలోనే కొత్త రేషన్ కార్డులు ఇచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఏప్రిల్ నుంచి కొత్త రేషన్ కార్డుల ద్వారా సరుకులైతే ఇవ్వడానికైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేది సిద్ధంగా ఉంది. ఈ ఏప్రిల్ అనేది కూటమి ప్రభుత్వానికి కీలకమైన నెల. మార్చి వరకు ఎలా నెట్టుకొచ్చినా ఏప్రిల్ నుంచి పూర్తి స్థాయి బడ్జెట్ అమలవుతుంది. అందువల్ల కొత్త పెన్షన్ల విషయంలోనూ ప్రభుత్వం అయితే ఏప్రిల్ నుంచే దరఖాస్తులు అయితే ఆహ్వానించే ఛాన్స్ అయితే మనకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇవ్వడానికైతే సిద్ధంగా ఉంది. అంతేకాకుండా కొత్త పెన్షన్ల కోసం వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు ఇలా లక్షల మంది ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వం త్వరగా ఈ పథకాలను అయితే అమలు చేయడానికి సిద్ధంగా ఉంది ఆంధ్రప్రదేశ్ సర్కార్. అనర్హులకు పెన్షన్లు అనేది ఇవ్వకపోవడం తప్పే, అందుకే వారి పేర్లను ప్రభుత్వం తొలగిస్తుంది. అలాగే అర్హులకు పెన్షన్లు అనేది ఇవ్వకపోవడం కూడా తప్పే, అందుకే కూటమి ప్రభుత్వంపై ఒత్తిడి అనేది ఉంది. ఇప్పటికే 19 నెలలు ఆలస్యం అవ్వడంతో ఇక ఆలస్యం చేస్తే అది కూటమి ప్రభుత్వానికే సమస్య అవుతుంది. కావున వీలైనంత తొందరలోనే అంటే ఏప్రిల్లోనే కొత్త పెన్షన్లకు సంబంధించి కంప్లీట్గా దరఖాస్తులు అనేది చేసుకునే అవకాశం అయితే మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే కల్పించడం జరుగుతుంది. కావున అర్హత పొంది ఉన్న ప్రతి ఒక్క పెన్షన్దారులు కంపల్సరిగా కొత్త పెన్షన్లకు సంబంధించిన కంప్లీట్ దరఖాస్తులు అనేది ఏప్రిల్ నెల నుండి చేసుకోవచ్చును. సో ఫ్రెండ్స్, కొత్త పెన్షన్లకు సంబంధించిన చక్కటి అప్డేట్స్ అనేది మనం ఈ వీడియోలో చూడడం జరిగింది. అదేవిధంగా సమస్యలను కూడా ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వానికి ఉన్న సమస్యలను కూడా చాలా చక్కగా ఇక్కడైతే మనం చూడడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఇదండి కొత్త పెన్షన్లకు సంబంధించిన తాజా అప్డేట్స్ అయితే మనకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇలా ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఫ్రెండ్స్, కంపల్సరీగా వీడియోని లైక్ చేసి ఇలాంటి చక్కటి ఏపీలోని పెన్షన్లకు సంబంధించిన అప్డేట్స్ కోసం ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ఆంధ్రప్రదేశ్లోని పెన్షన్లు తీసుకుంటున్న పెన్షన్దారులు మా యొక్క జీతాలు అనేది ఎప్పుడు ఇస్తారు, అదేవిధంగా కొత్తగా దరఖాస్తులు అనేది ఎప్పుడు చేసుకోవాలి, కొత్త పెన్షన్లు అనేది ఎప్పుడు వస్తాయి అనేసి చాలామంది పెన్షన్దారులు అయితే అడగడం జరుగుతుంది. అలాంటి వారి కోసం ఈ వీడియోలో చాలా చక్కగా ప్రతి ఒక్క పెన్షన్దారులకు జీతాలు, కొత్త పెన్షన్లు సంబంధించిన తాజా అప్డేట్స్ని అయితే ఈ వీడియోలో నేనైతే మీకు చెప్పడం జరుగుతుంది. దయచేసి వీడియోని లాస్ట్ వరకు చూడండి.
వీడియో చూస్తున్న ప్రతి ఒక్క పెన్షన్దారులు కంపల్సరిగా వీడియోనైతే లైక్ చేయండి. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అనేది వీడియోలో ఉంటుంది. కొత్త పెన్షన్లు మరియు ఈ నెల పెన్షన్లకు సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే వీడియోలో మనమైతే చూద్దాం. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కంపల్సరిగా వీడియోని లైక్ చేయండి. ఇలాంటి చక్కటి ఆంధ్రప్రదేశ్ పెన్షన్ పథకానికి సంబంధించిన తాజా అప్డేట్స్ మరియు చక్కటి జెన్యూన్ వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే బెల్ సింబల్ క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి. నేను పోస్ట్ చేసే పెన్షన్కి సంబంధించిన ప్రతి ఒక్క వీడియో వెంటనే మీ మొబైల్కి అయితే రావడం జరుగుతుంది. ముందుగా మనము ఫిబ్రవరి నెల జీతాలు, అది పెన్షన్ జీతాలు మనం చూసుకున్నట్టయితే శనివారం 1వ తేదీ ఉదయం 6 గంటల నుండి ఆధార్ కార్డుతో సిద్ధంగా ఉంటే మీ గ్రామ వార్డు సచివాలయాల్లో పనిచేసే అధికారులు అనేది మీ సమీపంలో మీ దగ్గరికి వచ్చేసి ఉదయం 6 గంటల నుండి ఫిబ్రవరి నెల జీతాలు అయితే ఇవ్వడం జరుగుతుంది. శనివారం రోజు ఉదయం 6 గంటల నుండి. నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే కొత్త పెన్షన్లకు సంబంధించిన దరఖాస్తులు ఎప్పటి నుండి మనం చేసుకోవాలి, డేట్స్ అనేది ఎప్పటి నుండి మనకైతే ఇవ్వడం జరిగిందో, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ కొత్త పెన్షన్దారులకు సంబంధించి ఎటువంటి అప్డేట్స్ అనేది తీసుకొచ్చిందో వీడియోలో మనమైతే చక్కగా చూద్దాం. వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఏపీలో కూటమి ప్రభుత్వం వచ్చి 8 నెలలు అయిపోయింది. గత ఏప్రిల్ నుంచి పెన్షన్లు అనేది ఇస్తున్న ప్రభుత్వం ఇప్పటి వరకు కొత్త పెన్షన్లు జారీ చేయలేదు. దీనికి భారీ ప్లాన్ అయితే రెడీ చేయడం జరిగింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. దానికంటే ముందు సో ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్లోని కూటమి ప్రభుత్వం ముందు మరో పెద్ద సవాల్ అయితే ఉంది. దాదాపుగా 19 నెలలుగా కొత్త పెన్షన్లు అనేది లేవు. కూటమి ప్రభుత్వం వచ్చినాక పాలనపై పట్టయితే సాధించేందుకు కొంత టైం అయితే పట్టింది. ఇప్పుడు అన్నీ సెట్ అవుతున్నాయి. సో ఫ్రెండ్స్, అందువల్ల కొత్త పెన్షన్లు ఇచ్చేందుకు కూడా ప్రభుత్వం ప్లాన్ అయితే రెడీ చేసింది. డిసెంబర్లోనే కొత్త పెన్షన్లు అనేది ఇవ్వాలనేసి అనుకున్న సరిగ్గా అదే సమయానికి అనర్హులు పెన్షన్ అనేది పొందుతున్నారనేసి తెరపైకైతే రావడం జరిగింది. సో ఫ్రెండ్స్, అనర్హుల పెన్షన్లు అనేది అర్హుల జాబితా నుండి తొలగించి వారి ప్లేస్లోని కొత్తగా దరఖాస్తులు అనేది చేసుకున్న పెన్షన్దారుల వారి యొక్క పేర్లు అనేది అర్హుల జాబితాలోని ఇవ్వాలనేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది. తాజా అంచనాల ప్రకారం ఏప్రిల్ నెలలోని కొత్త పెన్షన్ దరఖాస్తులు ఆహ్వానించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఎందుకంటే ఏప్రిల్ నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం కాబట్టి అన్నీ పక్కాగా ఉండేలా ప్రభుత్వం అయితే ప్లాన్ చేసుకుంటుంది. అందుకే ఏప్రిల్ తర్వాత నుంచే రైతులకు అన్నదాత సుఖీభవ, తల్లులకు తల్లికి వందనం వంటి కీలక పథకాలు ప్రారంభించబోతుంది. అలాగే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కూడా తేవాలనుకుంటుంది. ఇక మార్చిలోనే కొత్త రేషన్ కార్డులు ఇచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఏప్రిల్ నుంచి కొత్త రేషన్ కార్డుల ద్వారా సరుకులు అయితే ఇవ్వడానికైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేది సిద్ధంగా ఉంది. ఏప్రిల్ అనేది కూటమి ప్రభుత్వానికి కీలకమైన నెల. మార్చి వరకు ఎలా నెట్టుకొచ్చినా ఏప్రిల్ నుంచి పూర్తి స్థాయి బడ్జెట్ అమలవుతుంది. అందువల్ల కొత్త పెన్షన్ల విషయంలోనూ ప్రభుత్వం అయితే ఏప్రిల్ నుంచి దరఖాస్తులు అయితే ఆహ్వానించే ఛాన్స్ అయితే మనకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇవ్వడానికైతే సిద్ధంగా ఉంది. అంతేకాకుండా కొత్త పెన్షన్ల కోసం వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు ఇలా లక్షల మంది ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వం త్వరగా ఈ పథకాలను అయితే అమలు చేయడానికి సిద్ధంగా ఉంది ఆంధ్రప్రదేశ్ సర్కార్. అనర్హులకు పెన్షన్లు అనేది ఇవ్వకపోవడం తప్పే, అందుకే వారి పేర్లను ప్రభుత్వం తొలగిస్తుంది. అలాగే అర్హులకు పెన్షన్లు అనేది ఇవ్వకపోవడం కూడా తప్పే, అందుకే కూటమి ప్రభుత్వంపై ఒత్తిడి అనేది ఉంది. ఇప్పటికే 19 నెలలు ఆలస్యం అవ్వడంతో ఇక ఆలస్యం చేస్తే అది కూటమి ప్రభుత్వానికే సమస్య అవుతుంది. కావున వీలైనంత తొందరలోనే అంటే ఏప్రిల్లోనే కొత్త పెన్షన్లకు సంబంధించి కంప్లీట్గా దరఖాస్తులు అనేది చేసుకునే అవకాశం అయితే మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే కల్పించడం జరుగుతుంది. కావున అర్హత పొంది ఉన్న ప్రతి ఒక్క పెన్షన్దారులు కంపల్సరిగా కొత్త పెన్షన్లకు సంబంధించిన కంప్లీట్ దరఖాస్తులు అనేది ఏప్రిల్ నెల నుండి చేసుకోవచ్చును. సో ఫ్రెండ్స్, కొత్త పెన్షన్లకు సంబంధించిన చక్కటి అప్డేట్స్ అనేది మనం ఈ వీడియోలో చూడడం జరిగింది. అదేవిధంగా సమస్యలను కూడా ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వానికి ఉన్న సమస్యలను కూడా చాలా చక్కగా ఇక్కడైతే మనం చూడడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఇదండి కొత్త పెన్షన్లకు సంబంధించిన తాజా అప్డేట్స్ అయితే మనకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇలా ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఫ్రెండ్స్, కంపల్సరీగా వీడియోని లైక్ చేసి ఇలాంటి చక్కటి ఏపీలోని పెన్షన్లకు సంబంధించిన అప్డేట్స్ కోసం ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి.